పట్టుకొని నెత్తి మీద తువ్వాలు కప్పుకొని దొంగ రాత్రి ఎవరు తిరుగుతారు లగ్గి బిడ్డల కోసం పచ్చి దొంగలు తిరుగుతారు. మరి ఆయన ఇదివరకు ఏం చెప్తున్నాడు నాకు తెలియదు, కానీ ఒక్కటంటే ఒక్క మాట 4.5 నెలల్లో. కానీ సిగ్గు మాత్రం అసలే లేదు అబద్ధాలు ఆడటాను. ఇక్కడ రాంగరంగా చూసుకుంటూ వచ్చినాడు సిగ్గాబాద్ మనకి మొత్తం మెట్రో పోస్టర్ల మీద పెట్టుకున్నాడు 5 గ్యారెంటీలు అమలు చేసిన ప్రభుత్వం. 5 గ్యారెంటీలు అమలైనయా? కులం బంగారం వచ్చిందా? ఎవరికన్నా 4,000 వచ్చినాయా? 2,500 వచ్చినాయా? 500 బోనస్ వచ్చిందా రైతులకు? ఏది అమలు చేసిండు? ఏది లేదు, కానీ సిగ్గు లేకుండా అబద్ధాలు మాత్రం చెప్తున్నాడు. ఇంకా దారుణం, కొత్త ఉద్యోగాలు తెచ్చుడు కాదు, కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు నేను ఇచ్చిన అని చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. సరే, రేవంత్ రెడ్డి గురించి కాంగ్రెస్ గురించి హైదరాబాద్ లో పెద్ద మాట్లాడేది ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ సికింద్రాబాద్ లో నిల్చున్నాయని కూడా కాంగ్రెస్ నుంచి నిన్న కూడా దాకా మన పార్టీలో ఉండే. ఇలా ఆయన నేను కాంగ్రెస్ లా నేను నిలబడతా అని చెప్తున్నాడు. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ కు పొరపాటున ఓటేస్తే హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో, సనత్ నగర్ లో లాభం అయ్యేది బడేబాయ్ బీజేపీకి, బడేబాయ్ నరేంద్ర మోడీకి. మీరు ఒక్క ఓటు కాంగ్రెస్ వేసినా మనకు పడాల్సిన ఓటు అవతల దిక్కుపోతే లాభపడేది బీజేపీ. బీజేపీ మనకు చేసిన మోసం